తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా వాజేడులో మందుపాత్ర పేలుడులో 3 పోలీసులు మృతి చెందినట్టు సమాచారం. ఆపరేషన్ కగార్కు ప్రతీకారంగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. మందుపాత్ర పేల్చడంతో పాటు పోలీసులపైకి కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ని అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి సార్, కర్రగుట్టలో మావోయిస్టులు లేరు అనే సమాచారం వచ్చిందన్నారు. ఇప్పుడు మందు పాత్ర ఎలా పేలింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. గత నెల 22వ తారీఖు నుంచి కర్రగుట్ట ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కర్రగుట్టలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్రగుట్టలో సుమారు 70% వరకు మావోయిస్టుల నుంచి పోలీసుల ఆధీనంలోకి, కేంద్ర బలగాల ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇదే కాకుండా చూస్తే ఇప్పటి వరకు 24,000 పై చిలుకు పోలీస్ కేంద్ర బలగాలు ఉండి అక్కడ మొత్తం యొక్క ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు తెల్లవారుజామున ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ అయిన వాజేడు, వెంకటపురం సంబంధించిన తదితర ప్రాంతాల్లో పోలీసులు జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ యొక్క కూంబింగ్ లో ఒక ఎల్ఈడి బాంబ్ పేలి 3 జవాన్లు మృతి చెందినట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇదే కాకుండా మరో పక్కన చూసుకుంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 22 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. మావోయిస్టుల మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. దీంతో పాటు చూస్తే ఈ యొక్క మృతులు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారా, మరి ఇంకా ఎవరు ఉన్నారు, ఏమన్నా పెద్ద నాయకులు ఉన్నారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇదే వారే కాకపోతే మామూలుగా జవాన్లు చనిపోయారా, అంటే కమిటీ సభ్యులే కాకపోతే మావోయిస్టులకు సంబంధించిన మామూలు క్యాడర్ సంబంధించిన వారా, ఎవరు ఏంటి అనేది తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. గత కొద్ది రోజులను చూస్తే ఇటు మొత్తం మీద ఏదైతే కర్రగుట్టలో ఉన్నాయో కర్రగుట్టల ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఎవరైనా కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో పాటు, ఎందుకంటే ఈ రోజే నిన్న ఎవరైతే ఈ యొక్క కర్రగుట్టకు సంబంధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారైతే ఉన్నారో వారు అక్కడ ఉండి మొత్తం పూర్తి స్థాయిలో కూడా వెల్లడించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మృతులు కూడా ఎవరు ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీగా ఎదురుకాల్పులో కర్రగుట్ట, ఎర్రబాయిలో బీజాపూర్ జిల్లాలో ఉసూరు టానాక్ పరిధిలోని ఈ యొక్క గుట్టలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ యొక్క ఎదురుకాల్పులో 22 మంది మృతి చెందినట్టు తెలిసింది. కానీ ఇంకా దీన్ని పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోంశాఖ మంత్రి విజయ్ శర్మ ఈ యొక్క ఎదురుకాల్పులు ఘటనను ధృవీకరించారు. డ్రోన్ కెమెరాలు, వైమానిక దళ హెలికాప్టర్లు, ఇతర అత్యాధునిక సాంకేతికాలతో పాటు మావోయిస్టుల కదలికలను గుర్తించి బలగాలు కూడా కూంబింగ్ చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క డ్రోన్ కెమెరాలతో పాటు వారు ఎక్కడైతే వెళ్తున్నారో ఒక డ్రోన్ కెమెరాల సహాయంతో వారిని గుర్తించి ఒక దాడులు చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇప్పటి వరకు 18 మంది మావోయిస్టులు మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. బికార ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ వివేకానంద స్నేహ, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఈ యొక్క ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నట్టు ఆ ఒక ప్రాంతంలో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు బలగాల దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, తెలంగాణ ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించిన ఈ యొక్క కర్రగుట్ట ఆపరేషన్ గత నెల 22వ తారీఖు నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు 16 రోజుల నుంచి కూడా నిరంతరం కొనసాగిస్తున్నారు. ఈ రోజుతో 17వ రోజు కూడా ఇంకా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి అక్కడ ఈ యొక్క కర్రగుట్టలకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా మావోయిస్టులు వీరికి ఎప్పుడు ఇంకా తరాస కూడా పడలేదు. కానీ ఈ రోజు నిన్న డ్రోన్ సహాయంతో చూడడం జరిగింది. దాంతో పాటు వారు చూసిన దాంట్లో కూడా ఈ యొక్క మావోయిస్టుల కదలికలను గుర్తించి వారిపై దాడులు నిర్వహించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క క్యాంప్ లో ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు కీలకమైన మరో కొండ ప్రాంతానికి ఆధీనంలోనే తెచ్చుకునేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కర్రగుట్ట ఆపరేషన్ చిత్రీకరించిన వీడియోలు తొలిసారి హెవీ మిషన్ గన్ HMG ఈలోతో గుర్తించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు చూస్తే దీన్ని తూటాలతో కూడిన బెల్ట్ ను సెట్ చేసి వాడుతున్నారు. ఈ యొక్క ఆపరేషన్ బెల్ట్ లో ఇప్పటి వరకు 230 తూటాలు ఒకటిసారి టైగర్ ఒక ట్రింగర్ నెక్కడంతో పాటు ఈ యొక్క అందరూ మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా తెలుపుతున్నారు. ఇప్పటి వరకు చూస్తే ఈ యొక్క మావోయిస్టుల పైన ఒక కర్రగుట్టలలో కూడా మొత్తం ఈ పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటే రానున్న రోజుల్లో కూడా మావోయిస్టులకు గండుకాలం అని చెప్పి తెలుస్తుంది. ఎవరైనా కూడా చర్చలు ఏం లేవు, ఎవరైనా కూడా వచ్చి లొంగిపోవాల్సిందే.
లేదంటే జనజీవ సవాదులో కలవాలి, లేదంటే ఎన్కౌంటర్ లో బలికాక తప్పదని చెప్పేసి ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా బండి సంజయ్ కూడా గత 2 రోజుల క్రితం కూడా వెల్లడించడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని చూస్తే వారి అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఒక ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే సుధాకర్, ఇప్పటికే శాంతి చర్చలు విజ్ఞప్తి చేశారు మావోలు. మళ్ళీ ఎదురు కాల్పులు జరపడంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా సుధాకర్? గత 15 రోజుల నుంచి చూస్తే ఇక్కడ మావోయిస్టులు శాంతి చర్చలకు అని చెప్పేసి ఎక్కడ కూడా తుపాకులు ఎక్కడ కూడా వారిపైన ఎదురు కాల్పులు కానీ ఎలాంటి దియకపోవడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే వీరు డ్రోన్ కెమెరాల సహాయంతో గుర్తించి వారిపై పోలీసులు దాడి చేయడంతో పాటు ఇటు మావోయిస్టులు కూడా దాడి చేసి వాళ్ళ ఒక ఆత్మరక్షణ గురించి దాడి చేసి కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది అక్కడ ఎదురు కాల్పులు చెందడం జరిగింది. ఇటు పోలీసులో కూడా ఒకరిద్దరు పోలీసులో కూడా ఎవరైతే కేంద్ర బలగాలు ఉన్నాయో వారికి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. కానీ వీరు పోలీసులు అంటే కేంద్ర బలగాలు కాబట్టి చాలా సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది. ఎవరికి ఏమైనా కూడా వారు కరెక్ట్ గా ధృవీకరించలేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ఈ యొక్క ఏదైతే ఆపరేషన్ కరిగుట్టలో కొనసాగుతున్నారో అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు 3 మహిళా మృతదేహాలను గుర్తించారు. కానీ వారి పేర్లు వారు ఎవరు ఏంది ఎక్కడ అని చెప్పేసి వారి కూడా సమాచారం కూడా బయట పెట్టలేదు. మొన్న ఒక మహిళ మృతి చెందడం జరిగింది. వీరి పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు అంటే వారికి కావాల్సిన డీటెయిల్స్ కూడా ఇప్పటి వరకు కూడా వారిని గుర్తించారా గుర్తించలేదా ఎలాంటివి కూడా బయటకు పెట్టకపోవడంతో పాటు ఇది ఒక అనుమానం తావు కూడా తీస్తుంది చెప్పుకోవచ్చు. ఈ రోజు నిన్న మృతి చెందిన దాంట్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్తున్నారు. కానీ అందులో కేంద్ర కమిటీకి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాకు సంబంధించిన కేంద్ర బలగాలు కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు మృతి చెందారు ఏంటి అని తెలియజేయడం లేదు. ఇటు మావోయిస్టులు ఒక పక్క శాంతి చర్చలు అని చెప్పడంతో పాటు వారు కూడా శాంతియుతంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి వారికి సంబంధించిన ఏదైతే మానవ హక్కుల సంఘాల వారు ఉన్నారో వారు కూడా అదే చెప్తున్నారు. ఇటు పోలీసులు కాల్పులు జరపడం వల్ల ఇటు మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు ఉదయం కూడా వీరు ఏదైతే కుమ్మింగ్ నిర్వహించడం జరుగుతుందో ప్రతినిత్యం ఇటు ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ ఈ యొక్క బార్డర్ లో ప్రతినిత్యం కూడా ఇటు సాయుధ బలగాలు కానీ ఇటు పోలీస్ బలగాలు కేంద్ర బలగాలు అయితే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఆర్మీకి సంబంధించిన వారు మొత్తం నిరంతరం ఈ యొక్క కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ గతంలో కూడా మావోయిస్ట్ చెప్పడం జరిగింది కరిగుట్టలు కాకుండా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో బాంబులు కూడా అమర్చారు. ఎందుకంటే గతంలో చూస్తే కొంతమంది అమాయకులు కూడా వేరు పెట్టిన బాంబులకు బలి కావడం జరిగింది. ఇటు ముత్యాల పర్వతం అయితే దాంతో పాటు చూస్తే ఇటు వాజేడు వెంకటపురం సంబంధించిన తదితర ప్రాంతాలలో కూడా బాంబులు పేలి సామాన్యమైన ఆదివాసులకు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు ఇటు కరిగుట్లలో కూడా బాంబులు పెట్టామని చెప్పేసి వీళ్ళు మావోయిస్టులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాలలో పోస్టర్స్ కూడా వేసి చెప్పడం జరిగింది. కానీ ఆ ఏరియాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘటన అయితే ఇది మావోయిస్టులు పేల్చిన బాంబు కాదు, వాళ్ళు గతంలో ఎప్పుడో అమర్చిన బాంబులు ఈ రోజు పేలినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.